నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. మీరేం చేస్తారు? ఏ విధంగా చూస్తారు? జై శ్రీరామ్ అనండి, క్లాప్స్ కొట్టండి, ప్లేట్ తీసుకొని స్పూన్ తీసుకొని కొట్టండి, మోదీ 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 అని అనండి, అంతే సరిపోతుంది కదా. సింపుల్ కదా. ఫస్ట్ గట్టిగా జై శ్రీరామ్ అనండి, తర్వాత భారత్ మాతకి జై అనండి, తర్వాత క్లాప్స్ కొట్టండి, కంచము చెంచా తీసుకొని కొట్టండి, గో కరోనా గో అనండి, తగ్గిపోతుంది. ఏమైంది? ఇంకెవరైనా ప్రశ్న అడిగినారు అనుకోండి, దేశం కోసం ధర్మం కోసం అనండి, ఏమైంది? దేశం కోసం ధర్మం కోసం గట్టిగా అరవండి, అయిపోతుంది. దీనికి మించి ఇంకా పరిష్కారం ఏం లేదు కదా. అయితే సరే, ఈ విషయము రాహుల్ గాంధీ గారు ఈరోజు చెప్పలే, ఈరోజు మీరు వార్త ఇప్పుడు చదువుతున్నారు, కానీ మొన్న రెస్పాండ్ అయిన దాని గురించి మాట్లాడుతున్నారు. మొన్న రెస్పాండ్ అయిన గురించి మీరు చెప్తున్నారు వార్త. ఇప్పుడు నేను ఇప్పుడు చదివారు అంటే ఇప్పటికిప్పుడు 5 నిమిషాల ముందు చెప్పిండని కాదు, మొన్న చెప్పిన దాని గురించి ఇప్పుడు మనం చర్చలకు తెచ్చినాము. కానీ ఈ విషయం ఇట్లా జరుగుతుందని 8 నెలల క్రితం చెప్పిండు. 8 నెలల క్రితం చెప్తే వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు అంటే ఎవరు? మనమే, భారతదేశం. తర్వాత కరోనా రాబోతుంది, దేశంలో చాలా విపత్కర పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని 2019లోనే చెప్పిండు రాహుల్ గాంధీ గారు. ఆ రోజు కూడా ఉనుకో కుచ్చి మాలంలోనే పప్పు అన్నారు. ఈ నిప్పులు ఆయనను పప్పు అన్నారు. 2020 వచ్చేసరికి దేశం మొత్తం లాక్డౌన్ అన్నారు. సమర్థవంతమైన ఏ ప్రధానమంత్రి కూడా చేయని పనిని నరేంద్ర మోడీ గారు చేసిర్రు. ప్రపంచవ్యాప్తంగా పోలియో వచ్చి జనాలు విపరీతమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు నా యాప్ లేదు, ఇంకొకటి లేదు, ఇంటర్నెట్ లేదు, వైఫై లేదు, చెమ్ములు లేవు, కంచాలు లేవు, చప్పట్లు లేవు, గాడిదల పైన పోలియో మెడిసిన్ని దేశంలో ఉన్న లాస్ట్ పర్సన్ కూడా అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ గారిది. సో ప్లానింగ్ అంటే అట్లా ఉండాలి. అయితే ఈరోజు అన్నం ఎత్తుకోవడమే వెనక్కి వెళ్ళి మాట్లాడదాం అన్నారు. ఎస్, డెఫినెట్గా మనం వెనక్కి వెళ్ళి మాట్లాడాలి. 1973 నవంబర్ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎద్దుల బండి ఎక్కి పార్లమెంట్ హౌస్కి వచ్చారు. ఎందుకు చెప్పాలన్నా సార్? పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఎంత తెలుసా సార్? 7 పైసలు. 7 పైసలు పెంచినారని అంతకు ముందు రోజు ఇందిరాగాంధీ గారు, గౌరవ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు అంటే ఈ గుర్ర బండి మీద, జట్కా బండి పైన వారు పార్లమెంటుకు వస్తే దానికి నిరసనగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎద్దుల బండి పైన వచ్చారు. ఎందుకు వచ్చారు? దేశం కోసం ధర్మం కోసం అనేది ఉండే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే ఆ రోజు మీరు రాజకీయం చేసారు అన్నారు. ఏమన్నారు? మేము ఎన్నికల కోసం రాజకీయం చేయము అన్నారు. మరి దేనికోసం చేస్తారు రాజకీయం? ఎద్దుల బండి ఎక్కాల్సిన అవసరం ఆ రోజు లేకునండి మీకు, కానీ ఎందుకు ఎక్కారు? 7 పైసలకి ఎద్దుల బండి. 7 పైసలకే సార్, వాళ్ళు ఎక్కువ కూడా కాదు, 7 పైసలకే ఎద్దుల బండి ఎక్కిర్రు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే నేను మాట్లాడుతుంటే ప్రొటెస్ట్ అగేన్స్ట్ గ్యాస్ ప్రైస్ ఇన్ ఇండియా అని కొట్టిన సార్ ఇప్పుడే. మాకు మరి ఇది అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతగానం చేస్తూ ఒక్క ఫోటో చూపిస్తలేదు గూగుల్, మొత్తం బీజేపీలో చూపిస్తున్నాయి. నేను మా రాహుల్ గాంధీ గారి ఫోటో ఏమైనా దొరుకుతుందేమో, మేము ఇంత కష్టపడి వెనకబడి ఉన్నారన్నా. వెనక మేము పడలేదు, మాకన్నా రాజకీయం ఎక్కువ చేసారు. మేము ప్రజల కోసం అంటే మరి ఇంత అడ్డగోలుగా మేము కొంచెం పరిస్థితులను అర్థం చేసుకుంటాం. ఇంతకుముందు వారు అంటున్నారు కదా యుద్ధం అని. ఈ పరిస్థితులన్నిటిని కూడా మేము అర్థం చేసుకొని ప్రజాస్వామ్యతంగా చేస్తాము. వీళ్ళు ఇక్కడ రాజకీయం మాత్రమే చేయలేదు, అరాజకీయం చేసిండ్రు. 2014 కన్నా ముందు ఈ దేశంలో 12, 13, 14 రాజకీయాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి పరిశీలన చేయాలి. ఆ రోజు చాలా మంచిగా అంటే రేట్లు పెరిగినాయి, పెరిగితే దాన్ని కేంద్ర ప్రభుత్వమే పెంచిన రేట్లను సబ్సిడీ భరించింది. అప్పుడు స్మృతి ఇరానీ గారు గ్యాస్ బండ వెనక, సిలిండర్ వెనక దాక్కొని ధర్నా చేసినారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పార్టీ అతిపెద్ద రాజకీయ వికృత క్రీడకు తెరదించింది. ఏంటి తెలుసా? నిర్భయ అనే ఒక అమ్మాయి మానభంగం కేసును మొదట అడ్డం పెట్టుకుంది. దానికి కొనసాగింపుగా గాంధేయవాదిని అని చెప్పుకున్నటువంటి ఒక గాడ్సేవాది
ఆయన వచ్చి లోక్పాల్ బిల్ అని చెప్పి ధర్నా చేసిండు. ఈరోజు లోక్పాల్ బిల్ గురించి ఏ ఒక్కడు మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేరో చెప్పాలి నాకు. ఆ లోక్పాల్ బిల్లును అడ్డం పెడితే దానికి వంత పాడింది అరవింద్ కేజ్రీవాల్ గారు, తర్వాత ఆమె కిరణ్ బేడి, ఈ రోజు ఉన్నటువంటి చెడ్డా, ఆయన పేరు రాజీవ్ చెడ్డా అనుకుంటా, ఆయన పేరు రాఘవ్ చెడ్డా, వీళ్ళందరూ కలిసి వంత పాడిరు ఆయనకు. ఈ రోజు లోక్పాల్ బిల్ గురించి ఎవరు మాట్లాడతలేడు. నిర్భయ కుటుంబం ఏమైందో ఈ దేశంలో ఒక్క రాహుల్ గాంధీ గారికి తప్ప ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నుంచి వచ్చినటువంటి గ్యాస్ ధరల పెంపును అడ్డం పెట్టుకొని ఈ దేశంలో వీళ్ళ రాజకీయం చేసి గద్దెనెక్కిరు. ఆ గద్దెనెక్కే నేపథ్యంలో అతిపెద్ద రాజకీయ క్రిమినల్ ఈ ప్రజాస్వామ్య దేశానికి ఒక పాయిజన్, ఒక స్నేక్ లాంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం వల్ల ఈ దేశ పూర్తిగా నాశనం అవడానికి తొలి బీజం 2012లో పడింది. ఇక్కడి నుంచి వీళ్ళ అరాజకీయాలు మొదలుపెట్టారు. దీని కొనసాగింపే, దీన్ని ఫస్ట్ వీళ్ళకు అడ్డుకట్ట వేసింది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మీద ఈరోజు అదే మానభంగం అనే ఒక ప్రయోగాన్ని చేసిరు బీజేపీ వాళ్ళు. నేను ఒక మాట అడుగుతా సార్ ఈ సందర్భంగా, ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి చనిపోయిన వాళ్ళ తల్లిని క్యాండిడేట్గా పెట్టినాం. ప్రియాంక గాంధీ గారు లడికి హూ లడ్ సక్తా హూ అని అతిపెద్ద నినాదం తీసుకొని క్యాంపెయిన్ చేస్తే ఆ క్యాండిడేట్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఓడగొట్టి ఆ రోజు వీళ్ళు అన్నమాట ఏం తెలుసా, ఇక్కడ ఏ అన్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయినారు అని అన్నారు. కోల్కతాలో ఇదే సేమ్ సందర్భం, అమ్మాయి రేప్ చేయబడ్డది, చనిపోయింది, వాళ్ళ మదర్ని తీసుకొచ్చి క్యాండిడేట్ చేశారు, ఆమె గెలిచింది. గెలవంగానే బీజేపీ పార్టీ ఏమన్నది తెలుసా, జస్టిస్ అరైవ్డ్ అన్నారు. న్యాయం గెలిచింది, జస్టిస్ అరైవ్డ్ అన్నది. అంటే అక్కడ జస్టిస్ అరైవ్డ్ అంటే ఇక్కడ జస్టిస్ డినైడ్ అన్నట్టే కదా. సో సందర్భం ఒకటే, నేపథ్యం ఒకటే, పరిస్థితులు ఒకటే, బాధ ఒకటే, చర్య ఒకటే, అన్నీ ఒకటే. కానీ కాంగ్రెస్లో ఉంటే ఓడిపోతారు, బీజేపీలో ఉంటే గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి జస్టిస్ ఏ పరిస్థితి అయినా అమ్మాయి ఒకటే కదా, ఏ రాష్ట్రమైన అమ్మాయి ఒకటే కదా, ఏ రాష్ట్రమైన అమ్మాయికి జరిగిన మానభంగం ఒకటే కదా, ఏ రాష్ట్రమైన చనిపోయినా ఓడించారంటారా? మరి ఇంకేమన్నా మద్దతు కూడా ఉండదంటారా? నేను ఇప్పుడు దాని ప్రశ్నగానే అడుగుతున్నా నేను. ప్రజల మద్దతు ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళ చనిపోయిన అమ్మాయికి లేకుండా పోయింది, ఇక్కడ ఎందుకు జస్టిస్ డినైడ్ అయ్యింది? సో బీజేపీ పార్టీ మానభంగాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ దాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉంది. దాని కంటిన్యూయేషన్లోనే ఈరోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలు. సందర్భం లేకుండా బండి సంజయ్ గారు వచ్చి నువ్వు మీ నాయనకే పుట్టినవాని కలవకుండా తారక రామారావుని అడుగుతాడు ఎందుకు? అసలు సందర్భం అవసరం లేదు కదా. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఇవన్నీ రోజు పొద్దున చేసుకునేటివే. నువ్వు ఆడ అవినీతి చేసినావు అంటే లేదు, నువ్వు అక్కడ అవినీతి చేసినావని. నేను సచిలుండని గుడ్లకు వచ్చి తడి బట్టలతో నిలబడి చేసిన ప్రమాణాలు లేవా? రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేంద్ర గారు ఇట్లా ఎంతమంది చేయలేదు? మరి అన్నీ ఇడిచిపెట్టి బండి సంజయ్ గారు చాలా సెన్సిటివ్ విషయమైనటువంటి నువ్వు మీ నాన్నకు పుట్టి ఉంటే అన్న అతిపెద్ద పాయింట్ని టచ్ చేశారు కల్వకుంట్ల తారక రామారావు విషయంలో. దాని కొనసాగింపుగానే వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి విషయము పోక్సో యాక్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంకి వస్తున్నాడు అన్నటువంటి ఒకరోజు ముందర వాళ్ళు పోయి నా కొడుకు మీద హనీ ట్రాప్ జరిగిందని ముందు పోయి కేసు పెడతారు. వెంటనే వీళ్ళు వచ్చి మా అమ్మాయికి అన్యాయం జరిగిందని కేసు పెడతారు. దీని మొత్తాన్ని బుల్డోజ్ చేయడానికి కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకటే ప్రెస్ మీట్లో 2 మాటలు మాట్లాడారు. బ్రేకింగ్ వచ్చింది, బండి భగీరథకు 3 రోజులు పోలీస్ కస్టడీ. ఇయని నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ కోర్టు తీర్పిచ్చింది. కాగా మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల కేసులో బండి భగీరథను ఈ నెల 16 నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే తారక రామారావు గారు ఒకటే ప్రెస్ మీట్లో 2 మాటలు మాట్లాడతాడు. మాట్లాడుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు సంబంధించిన హాస్పిటల్లో 17వ 27వ ఫ్లోర్ నెంబర్ చెప్పి ఆ ఫ్లోర్లో దాచిపెట్టిందని చెప్పుకుంటా మళ్ళీ 2 నిమిషాల నుంచి 5 నిమిషాలకు వచ్చి బండి సంజయ్ గారు నీ కొడుకుకు నువ్వు బెయిల్ ట్రై చేసి అది దొరకకపోతే 9 రోజులు ఇంట్లో గోరుముద్దలు తినిపించి దాచిపెట్టినవని అంటాడు. గోరుముద్దలు తినిపించినవని ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి దాచిపెట్టినని ఇంకో మాట చెప్తాడు. సో అతి సెన్సిటివ్ విషయాలపైన బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేయబోతుంది. అయితే వెనక్కి వెళ్దామని ఇంతకుముందు చెప్పినాం కదా సార్, ఇక్కడ చూడండి పూర్తి స్థాయిలో మొత్తం బీజేపీ ధర్నాలే మనకు కనిపిస్తాయి. అట్లాగే ఇంకొక విషయం ఏం తెలుసా, ఈరోజు వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ చాలా పెంచేసింది, అట్లా చేసింది ఇట్లా చేసింది అంటారు కదా.
నాకు ఒక్క నిమిషం టైం డీటెయిల్డ్గా ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తాను. అవదు ఆయన తీసుకున్నాక మీ దగ్గర తీసుకుంటా. జస్ట్ నంబర్ చెప్పండి చెప్పండి చెప్పండి. 2004లో 38 రూపాయల బ్యారెల్ రేట్ సార్. 38 రూపాయలు 2004లో ఒక్క బ్యారెల్ వచ్చేసి 158.987 లీటర్ల పెట్రోల్. ఒక బ్యారెల్ ఎంత? ఒక బ్యారెల్ 158.987 లీటర్లు. 987 లీటర్లు. ఇంత బ్యారెల్కి 2004లో 38 రూపాయలు ఉంటే ఆ రోజు మన పెట్రోల్ రేట్ ఎంతో మనకు గుర్తుంది కదా. తర్వాత 2004 అంటే కాంగ్రెస్ ఉంది. 2004లో అట్లుంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 2008లో 97 రూపాయల బ్యారెల్ రేట్ అయ్యింది. అయినప్పటికీ కూడా 2008లో కూడా పెట్రోల్ రేట్ స్థిరంగా ఉంది. చరిత్ర ఒక్కసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. తర్వాత 2009లో 62 రూపాయలకు దిగింది. తర్వాత 2011 ఇప్పుడు నేను ఇంతకుముందు నిర్భయ కేసు ఇవన్నీ చెప్పినా కదా, అప్పుడు 111 రూపాయల నుంచి 112 రూపాయల వరకు ఎగబాకింది పెట్రోల్ రేటు. అయినప్పటికీ కూడా ఆ రోజు పెట్రోల్ రేటు 48 రూపాయలు మాత్రమే. 48 రూపాయలు మాత్రమే. అయితే 2014కు వచ్చేసరికి 112 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు 99 రూపాయలకు వచ్చింది. 2015లో 52 రూపాయలకు వచ్చింది. అంటే రూపాయలు అంటే డాలర్స్. 2016కు వచ్చేసరికి $44 వచ్చింది సార్. $44 వచ్చింది. సో 2016లో ఎందుకు $44 ఉన్నటువంటి పెట్రోల్ రేటు దాదాపు 68 రూపాయలకి ఎగబాకింది? 111 ఉన్నప్పుడు 54 ఉంది. కానీ ఈ రేటు $44లకు దిగినప్పటికీ 68 రూపాయల వరకు వచ్చింది పెట్రోల్ రేటు. తర్వాత 2018లో $71, 19లో $64, 20లో గుర్తుపెట్టుకోండి ఈ మాట, 20లో కేవలం $43 మాత్రమే. కానీ పెట్రోల్ రేటు మాత్రము 80 రూపాయలు. పెట్రోల్ రేటు 80 రూపాయలు. తర్వాత 2021లో $71, 2లో 99, 23లో 82, 24లో 80, 2005లో 69 రూపాయలు మాత్రమే బ్యారెల్ రేటు. కానీ ఇక్కడ పెట్రోల్ మాత్రం 107 రూపాయలు సార్. 2025లో $69 ఉన్నటువంటి బ్యారెల్కు 108 రూపాయలు పెట్రోల్ ధర ఈ దేశంలో. ఎందుకు ఇంత రేటు పెరిగింది అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే రాష్ట్రాలు వాళ్ళు వేస్తున్నట్టు వ్యాట్ తగ్గించుకోవచ్చు కదా అన్నట్టు. ఈ వీళ్ళ కుట్రనే ఇది. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకోవడము అని అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థల మూలాలపైన దెబ్బ కొట్టినట్టే. నేను ఒక మాట అడుగుతున్నా, అదే అంటున్నా. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఈ వ్యాట్ తగ్గించుకోవాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మేమేమంటున్నాము, మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి అంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలి కదా అంటున్నారు. నేను అడుగుతా సార్, ఏ రాష్ట్రం ఒప్పుకుందని మీరు డిమానిటైజేషన్ చేశారు? ఏ రాష్ట్రం ఒప్పుకుందని మీరు లాక్డౌన్ చేశారు? ఏ రాష్ట్రం ఒప్పుకుందని మీరు జిఎస్టీ విధానాన్ని తీసుకొని వచ్చారు? ఏ రాష్ట్రం ఒప్పుకుందని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారు? రాజీనామా చేశారు. ఏ రాష్ట్రం ఒప్పుకుందని జేపీసీ ముందుకు రాకుండానే మీరు జడ్జిలన్నీ పదోన్నతులు కల్పిస్తున్నారు? ఏ రాష్ట్రం ఒప్పుకుందని వాళ్ళకు ఉన్నత పదవులు కట్టి పెడుతున్నారు? ఏ రాష్ట్రం మీ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారో చెప్పాలి కదా సార్ ఈరోజు. అయితే అతి ప్రాముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఆటో ఎక్కి 3-వీలర్ ఆటో నిబంధనలకు విరుద్ధంగా 5 మంది ఎక్కి దాదాపు 5 కెమెరాలు 2 డ్రోన్లను పెట్టుకొని ఫోటోషూట్ చేసి అతిపెద్ద నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు సిఎన్జి ధరలు ఇంతగానం పెరిగిపోయి ఆటో కార్మికులు ఇంత బాధపడుతుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు? కంటి తురుపు చర్యగా మాత్రమే ధర్నా కార్యక్రమం, అంటే అది కూడా ఓన్లీ ఫర్ దర్ ఫోటోషూట్ మాత్రమే చేసిరు ఈరోజు, కానీ చిత్తశుద్ధితో చేయలేదు. ఒక్క మాట అంటేనే మీడియా సంస్థల మీదకి వెళ్ళి దాడులు నిర్వహించే ఈ బీఆర్ఎస్ పార్టీ గుండాలు ఎందుకు బీజేపీ కార్యాలయం వైపు వెళ్ళడానికి కనీసం ఆలోచన కూడా చేస్తలేరు? దానికి భయము కారణమా, లేకపోతే లోపాయకారికంగా ఉన్నటువంటి ప్రేమాయణం కారణమో వీళ్ళు ఈరోజు చెప్పాలి. కాబట్టి
మోడీ గారు ఇన్ని సలహాలు చెప్పినారు, ఇంటికి పెద్ద మనిషి అంటున్నారు కదా, మరి ఎందుకు ఆన్లైన్లో ఆన్లైన్లో ఈ సదస్సులు నిర్వహిస్తలేరో చెప్పాలి. రైట్. మనల్ని నిర్వహించాలని చెప్పిన ఆయన ఎందుకు ఆన్లైన్లో ఈ సదస్సులు నిర్వహిస్తలేడు? కేవలము మెలోడీ చాక్లెట్ ఇవ్వడం కోసము మెలోని గారికి ఇటలీ దాకా వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు శుద్ధులు చెప్పడం మంచిది కాదు, ముందు మీరు ఆచరించండి, తర్వాత మాకు చెప్పండి. అందుకోసం 2 కారణాలనే పోతున్నాను. ఒక వీడియో జస్ట్ 10 సెకండ్స్ వీడియో రిలీజ్ చేసి దేశాన్ని మీరు ఇంకా మోసం చేయలేరు. ఈరోజు దేశం మేలుకుంది. రానున్న రోజుల్లో మీరు ఎక్కడైతే మీ ప్రయాణం 2 సీట్లకు మొదలుపెట్టిరో అదే 2 సీట్లకు మీరు వచ్చి తీర్తారు. ఈరోజు భారతదేశం అంతా లేచి నిలబడి చెప్తుంది, బివేర్ మోడీ ఇస్ దేర్, బై బై మోడీ, గుడ్ బై బీజేపీ అని చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రైట్. రాజకీయ విశ్లేషకుడిగా సరే, ఇప్పుడు ఇద్దరు వాదనలు విన్నారు కదా, ఉపన్యాసం ఉపన్యాసం